Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel and filmmaking with Nikhil, Lights, Camera and Education. In this particular video now, we will be learning about a difference, right? నేను చెప్పినా కదా, కాస్ట్యూమ్ సూపర్వైజర్ అనేవాడు ప్రీ ప్రొడక్షన్ లో, సారీ, కాస్ట్యూమ్ సూపర్వైజర్ అనే అతను లేకపోతే కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే అతను ప్రీ ప్రొడక్షన్ లో మేజర్లీ టూ థింగ్స్ చేస్తాడు అని చెప్పేసిన, రైట్? వన్ ఈజ్ బ్రేక్ డౌన్ చేయడం, యాజ్ వెల్ as కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్, క్యారెక్టర్ బ్రేక్ డౌన్ లిస్ట్ ప్రిపేర్ చేయడం, యాజ్ వెల్ as రిఫరెన్సింగ్ అని చెప్పినా కదా. సో లాస్ట్ వీడియోలో అయితే మనం కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్ గురించి నేర్చుకున్నాం. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోలో విల్ బి లెర్నింగ్ అబౌట్ రిఫరెన్సింగ్ ఎట్లా చేస్తాడు అని చెప్పేసి. సో ఇది నా షార్ట్ ఫిలిం అనమాట, వన్ ఆఫ్ మై షార్ట్ ఫిలిం, కథలో ఒక రోజు అని చెప్పేసి నేను చేసిన. దాని తర్వాత అద్భుతం లెక్క టైటిల్ మార్చేసి వరంగల్ వాయు అనే ఛానల్లో రిలీజ్ చేసిన అనమాట. దిలీప్ అనే అతను యాక్టింగ్ చేసిండు, హీఈస్ యాక్టర్ అనమాట. సో ఆ స్టోరీ ఏంటిదంటే, త్రూ అవుట్ సినిమా ఒకటే సింగిల్ క్యారెక్టర్ ఉంటాడు. ఆ సింగిల్ క్యారెక్టర్ ఒక రాయితోని, ఒక స్టోన్ తోని మాట్లాడుతూ ఉంటాడు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ టైప్ లో చేసి ఉండే, లైక్ 1 hour షార్ట్ ఫిల్మ్ ఉంటది. వరంగల్ వాయు అనే వరంగల్ వాయు అనే ఛానల్లో ఉంటుంది అనమాట. పోయి చూడండి. ఒకవేళ మీరు చూడకపోతే, ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు, పోయి చూడండి. వరంగల్ వాయు అనే ఛానల్లో ఉంటుంది. దిలీప్ అనే యాక్టర్ అనమాట, బాగా చేసిండు. సో యా, ఇది దా షార్ట్ ఫిల్మ్ కోసం అని చెప్పేసి, ఆ ఇండిపెండెంట్ లైక్ 1 hour ఇండిపెండెంట్ ఫిల్మ్ కోసం అని చెప్పేసి ఈ రిఫరెన్స్ డాక్యుమెంట్ అనేది అయితే నేను ప్రిపేర్ చేసిన, సో దట్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పేసి, అంతే. రైట్. సో యా, దాన్ని ఒక పీపీటీ లెక్క క్రియేట్ చేస్తాం. సో ఒకటే క్యారెక్టర్ కాబట్టి డీటెయిల్ గా చేసిన, లైక్ ఆ తర్వాత ఇంకొక దానికి కూడా చేద్దాము, ఇంకొక మూవీకి కూడా, లైక్ డూయింగ్ దిస్ వి విల్ బి డూయింగ్ దిస్ రిఫరెన్స్ అన్నమాట. సో యా, కథలో ఒక రోజు అని చెప్పేసి టైటిల్. సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ నేమ్ ఏంటిది, నిక్ నేమ్ ఏంటిది, ఏజ్ ఏంటిది, నేషనాలిటీ, రిలీజియన్, సో అట్లా రిఫరెన్స్ తీసుకుంటూ, లైక్ రిఫరెన్స్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్ గురించి మొత్తం రాసేసి, క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ గురించి రాసేస్తూ, అతని చైల్డ్హుడ్ ఏంటి, అతని టీనేజ్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి రాసేస్తూ, కాస్ట్యూమ్స్ అండ్ కలర్స్ రాసేస్తూ, లైక్ ఆ క్యారెక్టర్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు, ఎలాంటి కలర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు అని చెప్పేసి, యాజ్ వెల్ యాజ్ ఎలాంటి స్టైలింగ్ ఉన్న కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు అని చెప్పేసి కూడా రాసేస్తాం అనమాట. 1 minute గైస్. సో యా, సో ఎలాంటి కలర్ ఉన్న కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు, యాజ్ వెల్ యాజ్ కాస్ట్యూమ్ స్టైలింగ్ ఎట్లుంటది అని చెప్పేసి దాని గురించి కూడా రాసుకుంటారు, యాజ్ వెల్ యాజ్ కలర్ ప్యాలెట్ చూసేసి, లైక్ నేను దీంట్లో చెప్తాను. యాక్చువల్ గా దిలీప్ అనే క్యారెక్టర్ పేరు ఆదిత్య అన్నమాట. సో ఈ ఆదిత్య ఏంటిదంటే కొంచెం మంచి అప్పర్ మిడిల్ క్లాస్ గా, ఇతనికి లైఫ్ లో ఏదో సాధించాలి అని చెప్పేసి ఉంటది అనమాట. లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి, లైఫ్ లో అందరికి హెల్ప్ చేయాలి, నేను ఆ, పైకి ఎదగాలి అని చెప్పేసి క్యారెక్టర్ అన్నమాట. సో జాబ్ చేయడు. సో ఫస్ట్ హాఫ్ లో టూ హాఫ్స్ లాగా డివైడ్ చేసి ఉంటే, 30 minutes ఫర్ ద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 30 minutes లాగా. ఫస్ట్ హాఫ్ లో నేను మొత్తం వామ్ కలర్స్ వేసిన అన్నట్టు. వామ్ కలర్స్ ఇండికేట్ హ్యాపీనెస్ అన్నమాట. సో ఇంట్లో ఉంటాడు లైక్ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న వండి పెడితే తింటూ ఉంటాడు, లైక్ సి చిల్ లైఫ్ అన్నమాట. సో ఇతను రీసెర్చ్ చేసుకుంటూ, లైక్ ఏం చేయాలి, లైక్ అగ్రికల్చర్ మీద సమ్ ఫార్మర్స్ కి హెల్ప్ చేద్దామని చూస్తూ ఉంటాడు అన్నమాట. సో అతని బేసిక్ క్యారెక్టర్ ఇది అన్నమాట. సో బేసికల్లీ ఏం చేస్తాడంటే, ఇతను రీసెర్చ్ చేసుకుంటూ, లైక్ ఏమేం చేయొచ్చు అని చెప్పేసి రీసెర్చ్ చేసుకుంటూ, జాబ్ చేయకుండా ఇంట్లో చిల్లుగా ఉంటాడు అన్నమాట. చిల్లుగా ఉంటాడు, వాళ్ళ అమ్ముండి పెడితే తింటుంటాడు, వాళ్ళ నాన్న సంపాదిస్తే ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు. సో అతనికి వామ్ కలర్స్ ఇచ్చేస్తుండే ఫస్ట్ హాఫ్ లో, లైక్ ఫస్ట్ 30 minutes లో వామ్ కలర్స్ ఇచ్చేస్తుండే. వామ్ కలర్స్ ఇండికేట్ హ్యాపీనెస్ ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట, వామ్ కలర్స్. సో వామ్ కలర్స్ ఇచ్చేస్తుండే. సెకండ్ హాఫ్ లో ఏమైతుందంటే, లైక్ మిడ్ పాయింట్ లో వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడు, నువ్వు జాబ్ తెచ్చుకుంటే తప్ప ఇంటికి రాకు అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అక్కడ నుంచి హీరోకి కొన్ని కష్టాలు స్టార్ట్ అవుతుంటాయి. సో
బేసికలీ ఆ కష్టాలు స్టార్ట్ అయ్యేదాన్ని నేను కోల్డ్ కలర్ తోనే కోల్డ్ కలర్ కాస్ట్యూమ్స్ తోనే ఇంప్లిమెంట్ చేసిన అనమాట. లైక్ ఫస్ట్ హాఫ్ లో ఓన్లీ వామ్ కలర్, లైక్ రెడ్, ఎల్లో, లేకపోతే ఆరెంజిష్, వాయిలెటిష్ అట్లాంటి కలర్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటాడు అనమాట. వామ్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటాడు ఎందుకంటే చిల్ గాయ కాబట్టి. ఈ వామ్ కలర్ అనేది చిల్, లైక్ హ్యాపీనెస్ ని, ఎంజాయ్మెంట్ ని రెప్లికేట్ చేస్తుంది. వీటిని లైక్ వామ్ కలర్ మీనింగ్ ఏంటిదంటే లైక్ ఇట్ విల్ బి షోయింగ్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో అందుకని చెప్పేసి ఫస్ట్ హాఫ్ లో మొత్తం వామ్ కలర్స్ ఇచ్చేసిన, సెకండ్ హాఫ్ లో వచ్చేసి కోల్డ్ కలర్ డ్రెస్సెస్ ఇచ్చేసిన. కోల్డ్ కలర్ ఇన్ ద సెన్స్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, లేకపోతే లైటిష్ గ్రీన్, లైటిష్ బ్లూ అట్లాంటి కలర్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు అనమాట. ఎందుకు అట్లాంటి కలర్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాడంటే అవి కూడా ఒక స్టోరీని చెప్తున్నాయి. లైక్ అదొక సాడ్నెస్. కోల్డ్ కలర్స్ ఆర్ రిప్లికేటెడ్ ఫర్ సాడ్నెస్ అన్నమాట. సాడ్నెస్ లేకపోతే మిస్టరీ కోసము, లేకపోతే లైక్ ఒక బాధ కోసం, అట్లాంటి వాటి కోసం కోల్డ్ కలర్స్ ని రిప్లేస్ చేస్తారు అనమాట. అట్లాంటి వాటి కోసం, అట్లాంటి ఎమోషన్స్ ని చూపించడానికి, అట్లాంటి ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కోల్డ్ కలర్స్ ని యూజ్ చేస్తారు. సో నేనేం చేసిన అంటే హీరో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, హీరో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండ్రు, వెళ్ళిపోలేదు, హీరోని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసిండ్రు. నువ్వు జాబ్ తెచ్చుకుంటే తప్ప ఇంట్లోకి అడుగు పెట్టకు అని చెప్పేసి అట్లా హీరోకి వాళ్ళ నాన్న కండిషన్ పెడతాడు. సో అప్పటి నుంచి హీరో ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడో, హీరోని ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడో అప్పటి నుంచి హీరోకి స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అడవులు తిరగడం, రోడ్ల మీద వెళ్ళడం, ఎక్కడికి పోవాలో తెలియకపోవడం. సో బేసికలీ అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను కోల్డ్ కలర్స్ ఇచ్చేసిన. కోల్డ్ కలర్స్ కోల్డ్ కలర్స్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తాయి, లైక్ ఈ బాధను ఎక్స్ప్రెస్ చేస్తాయి కాబట్టి కోల్డ్ కలర్స్ కాస్ట్యూమ్ వేసుకోమని చెప్పిన. బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఎల్లో కాదు, లైటెస్ట్ గ్రీన్ కలర్ అట్లా. సో ఇట్లా రిఫరెన్స్ ఇస్తాం అనమాట. బేసికలీ ఇవి కాస్ట్యూమ్ డిజైనర్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని ఈ రీసెర్చ్ మొత్తం. బట్ యాజ్ అన్ ఐడియా నువ్వు ఇన్పుట్ ఇచ్చినావు అనుకో, నువ్వు కూడా ఇన్పుట్ ఇవ్వచ్చు. లైక్ యాజ్ అ కాస్ట్యూమ్ ఏడిఆర్, యాజ్ ఎ కాస్ట్యూమ్ సూపర్వైజర్. చెప్పినా కదా, కాస్ట్యూమ్ సూపర్వైజర్ అనే వాడికి ఒక అథారిటీ ఉంటది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. లైక్ ఇప్పటి వరకు చూసింది ఏంటిదంటే ఏడీస్ అందరూ లాజిస్టిక్ డిపార్ట్మెంటే అనుకున్నాం కదా. యాక్చువల్లీ ఏడీస్ అందరూ లాజిస్టిక్ డిపార్ట్మెంటే, బట్ ఈ యొక్క ఎక్స్ట్రా స్టెప్ తీసుకొని ఈ యొక్క ఇన్పుట్ ఇవ్వడం ద్వారా నువ్వు వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్ అవుతావు, కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తావు, రైట్? సో ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం ఇస్తుంటావు వాళ్ళకి. లైక్ ఇదే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పావు, జస్ట్ రిఫరెన్స్ ఇస్తుంటావు అనమాట. యాజ్ వెల్ యాజ్ ఎలాంటి స్టైలింగ్ ఉన్న కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు అని చెప్పేసి చెప్తుంటావు. యాజ్ వెల్ యాజ్ ఇది ఈ ఎలాంటి యాక్సెసరీస్ వాడతాడు, చేతికి ఎలాంటి రిబ్బన్స్ ఉంటాయి, మెడలో గోల్డ్ చైన్ ఉంటుందా ఉండదా, చెప్పులు ఎలాంటి కలర్ ఆఫ్ చెప్పులు వాడతాడు, ఎలాంటి చెప్పులు వాడతాడు, శాండిల్స్ వాడతాడా, చెప్పల్స్ వాడతాడా, షూస్ వాడతాడా, వాచెస్ ఎలాంటివి వాడుతుంటాడు, షూస్ ఎలాంటివి వాడుతుంటాడు. సో బేసికలీ ఇట్లాంటి యాక్సెసరీస్, కాస్ట్యూమ్ కలర్స్, కాస్ట్యూమ్స్ స్టైలింగ్, వీటన్నిటి గురించి రిఫరెన్స్ ఇస్తా ఉంటున్నావు, రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట. సో బేసికలీ ఇంకొకటి తీసుకుందాం. సో యా ఇంకొక ఒకటి పీపీటీ ప్రిపేర్ చేస్తే మీకే క్లియర్గా అర్థం అవుతుంది. సో మన నిఖిల్ అనే క్యారెక్టర్ ఉన్నాడు కదా, అది స్లైడ్స్ లో ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఒక పీపీటీ ప్రెజెంటేషన్ లా చేస్తావు కాబట్టి స్లైడ్స్ లో ప్రిపేర్ చేస్తావు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన టైటిల్ ఏంటిది, ఏ ఫర్ యాపిల్. లైక్ ఆర్ట్లో కూడా అనుకున్నాం కదా. మూవీ టైటిల్ వచ్చేసి ఏ ఫర్ యాపిల్. మూవీ టైటిల్ వచ్చేసి ఏ ఫర్ యాపిల్. రిఫరెన్స్ అంతే, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం. నువ్వేం చేస్తావు అంటే డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్టెడ్ బై నిఖిల్ తేజ. నిఖిల్ తేజ. సో ఇది నువ్వు నీ కాస్ట్యూమ్ సూపర్వైజర్, ప్రిపేర్డ్ బై కాస్ట్యూమ్ సూపర్వైజర్ అని కూడా రాసుకుందాం. ప్రిపేర్డ్ బై ప్రిపేర్డ్ బై కాస్ట్యూమ్ సూపర్వైజర్. ఇతని పేరు ఇతని పేరు ఏం పెడదాం, ఆర్ట్ సూపర్వైజర్ పేరు అఖిల్ అని పెట్టినాం, ఇతని పేరు మహేష్ అని పెడదాంలే. మహేష్ మహేష్ అని పెడదాం. సో బేసికలీ సో దీన్ని ఏమంటారు అంటే రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటారు. రిఫరెన్స్ డాక్యుమెంట్. సో రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటాం అనమాట దీన్నే. సో బేసికల్లీ న్యూస్ లైట్ కి పోతావు, న్యూస్ లైట్ క్రియేట్ చేస్తావు, గూగుల్ కి పోతావు అన్నమాట. ఫస్ట్ నిఖిల్ అనే క్యారెక్టర్. సో వెంకటేష్ హీరో వెంకటేష్ అనమాట. హీరో వెంకటేష్ సార్ నా ఫేవరెట్. సో అతని రిఫరెన్సెస్ ఉంటా. వెంకటేష్
రిచ్ లుక్స్. రిచ్ లుక్స్. సో బేసికల్లీ ఎట్లా అంటే ఇదిగో ఇదొక ఫోటో డౌన్లోడ్ చేస్తాను నేను. ఇదొక ఫోటో డౌన్లోడ్ చేసేసి సేవ్ ఇమేజెస్. సో ఇదొక ఫోటో డౌన్లోడ్ చేసేస్తా, యాజ్ వెల్ యాజ్ ఇదొక ఫోటో డౌన్లోడ్ చేసేస్తా. ఇదొక ఫోటో ఏవిఎఫ్ ఫైల్లో ఉంది, సో కాదు ఇది. సో బేసికల్లీ నేను ఏం చేస్తానంటే ఇది ఒక ఫోటో కూడా డౌన్లోడ్ చేస్తా. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే గైస్, రైట్. ఇది కూడా ఏవిఎఫ్ ఫైల్లోనే ఉంది. 1 మినిట్. ఈ ఫోటో చూద్దాము. ఇందులో కూడా రిచ్ లుక్ ఉంది కదా మన, అదే మన వెంకీ మామది మంచి లుక్ ఉంది కాబట్టి. సో బేసికలీ ఈ రెండు ఫొటోస్ తీసుకుంటాను నేను. ఈ రెండు ఫొటోస్ తీసుకొని ఇన్సర్ట్ చేసేస్తా. ఈ రెండు ఫొటోస్ ని ఇన్సర్ట్ చేసేస్తా. సో ఇదొక ఫోటో, ఇదొక ఫోటో, ఈ రెండు ఫొటోస్ ని ఇన్సర్ట్ చేసేస్తా. ఓకే. ఈ ఫోటో వచ్చింది, ఇంకొక ఫోటోని కూడా ఇన్సర్ట్ చేసేద్దాం. ఇది యాక్చువల్గా రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటారు అన్నమాట దీన్ని. యాజ్ అన్ సూపర్వైజర్, కాస్ట్యూమ్ సూపర్వైజర్ నువ్వు కూడా నువ్వు ప్రిపేర్ చేస్తావు ఇది, రైట్. సో ఈ రెండు పిక్స్ ని, మన ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, నిఖిల్ కదా. నిఖిల్ అనే క్యారెక్టర్ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ గా కొంచెం స్టైలిష్ గా ఉంటాడు అనుకుందాం, రైట్. సో ఇక్కడ వచ్చేసి నిఖిల్, నిఖిల్స్ క్యారెక్టర్ రిఫరెన్స్ అని చెప్పేసి పెడతాం అనమాట. నిఖిల్స్ క్యారెక్టర్ రిఫరెన్స్ అని చెప్పేసి పెట్టేసి ఇట్లా కొన్ని ఇమేజెస్ ని పెడతావు. ఇమేజెస్ తో పాటు నెక్స్ట్ స్లైడ్ లో కొన్ని యాక్సెసరీస్ ని పెడతావు. ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ ని పెడతావు నెక్స్ట్ స్లైడ్, లేకపోతే ఈ ఉన్న స్లైడ్ లోనే కొన్ని యాక్సెసరీస్ పెట్టేసి నిఖిల్ క్యారెక్టర్ ఏంటి, అది రిచ్ క్యారెక్టరా కాదా, రిచ్ క్యారెక్టర్ అయితే ఎట్లాంటి స్టైలింగ్ ఉండాలి, ఎట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని చెప్పేసి అట్లా రిఫరెన్స్ పెడుతుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి గారి క్యారెక్టర్ తీసుకుందాం. లక్ష్మి గారు ఎవరు, లక్ష్మి క్యారెక్టర్ రిఫరెన్స్. లక్ష్మి ఎవరు, హీరో వాళ్ళ మమ్మీ కదా. లక్ష్మి, లక్ష్మి క్యారెక్టర్ రిఫరెన్స్. సో మన ఫస్ట్ స్లైడ్ లో వచ్చేసి హీరో క్యారెక్టర్ రిఫరెన్స్. ఆ హీరోకి వేరు నిఖిల్ అనుకుందాం. నిఖిల్ క్యారెక్టర్ రిఫరెన్స్ ఇట్లుండాలి, కొంచెం రిచ్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఈ యాక్సెసరీస్ అనేది మన క్యారెక్టర్ వేసుకుంటే బాగుంటది యాజ్ పర్ స్క్రిప్ట్. ఇదంతా మళ్ళీ నీ రిఫరెన్స్ చూసేసి మళ్ళీ కాస్ట్యూమ్ డిజైనర్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లుక్ బుక్ ని ప్రిపేర్ చేస్తారు అనమాట. లుక్ బుక్ ఆర్ పిచ్ డెక్ టైప్ ఉంటుంది. లుక్ బుక్ ని ప్రిపేర్ చేస్తారు, క్యారెక్టర్ కాస్ట్యూమ్ లుక్ బుక్ ని ప్రిపేర్ చేస్తారు. బట్ నువ్వు రిఫరెన్స్ బుక్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది అనమాట. రిఫరెన్స్ డాక్యుమెంట్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది లుక్ బుక్ క్రియేట్ చేయడానికి. సో అట్లా నువ్వు అట్లా రిఫరెన్స్ ఇస్తావు. నాకు లక్ష్మి క్యారెక్టర్ జయసుధ గారి రిఫరెన్స్ కావాలి, అట్లా హోమ్లీగా మ్యాన్లీగా ఉండాలన్నమాట. జయసుధ మదర్ క్యారెక్టర్స్. సో ఇట్లా నువ్వు రిఫరెన్స్ తీసుకుంటావు. దీంట్లో కొంచెం రిచ్ గా ఉండాలి కాబట్టి, రిచ్ ఇన్ ద సెన్స్ బాగుండాలి కాబట్టి, మనకు కొంచెం డబ్బులు ఉన్నట్టుగా అనిపించాలి కాబట్టి ఇది లైక్ రిచ్ లుక్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఈ మూవీలో కూడా కొంచెం రిచ్ లుక్ ఉంది, రైట్. సో ఈ మూవీస్ ని నువ్వు తీసుకుంటావు. ఈ మూవీస్ ని తీసుకొని, అదే ఈ ఇమేజెస్ ని తీసుకొని, ఈ మూవీస్ లో ఇమేజెస్ ని తీసుకొని ఇన్సర్ట్ చేసేస్తావు. ఇన్సర్ట్ చేసేసి దీస్ ఆర్ ద రిఫరెన్సెస్. కనీసం జయసుధ గారు, ఇది జయసుధ గారు ఇండియన్ ఇండియన్ మదర్ క్యారెక్టర్ లో ఉంటారు కాబట్టి, ఇండియన్ మదర్ టైప్ లో ఉంటారు కాబట్టి ఇది తీసుకున్నాం అన్నమాట. ఇది ఒక పిక్చర్ తీసుకో, ఇది ఒక ఇమేజ్ తీసుకున్నావు, యాజ్ వెల్ యాజ్ జయసుధ గారిది ఇంకొక ఇమేజ్ ఉంది, రైట్. సో ఇది ఒక ఇమేజ్ తీసుకున్నావు. సో బేసికల్లీ ఇట్లా ఇమేజెస్ తీసుకుంటాం అన్నమాట. వెంకటేష్ గారి ఇమేజ్ తీసుకొని నాకు హీరో ఈ టైప్ లో ఉండాలి, ఈ టైప్ లో స్టైలిష్ గా ఉండాలి, ఈ టైప్ లో లుక్ ఉండాలి, ఇలాంటి యాక్సెసరీస్ ఉండాలి. యాక్చువల్ గా యాక్సెసరీస్ నేను పెట్టలేదు, బట్ ఇలాంటి యాక్సెసరీస్ ఉండాలి అని చెప్పేసి, ఇలాంటి స్పెట్స్ పెట్టుకోవాలి, ఇలాంటి మంచి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి, అట్లా స్టైలిష్ గా ఉండాలి అని చెప్పేసి
అట్లా ఒక క్యారెక్టర్ రిఫరెన్స్ ఇచ్చేస్తావు. యాక్సెసరీస్ తో పాటు ఎలాంటి మేకప్ ఉండాలి, ఎలాంటి లుక్ ఉండాలి అని చెప్పేసి జయసుధా గారికి అంటే లైక్ లక్ష్మి గారు అనేవాళ్ళు మమ్మీ క్యారెక్టర్ కదా, జయసుధా గారు, జయసుధా మేడం. సో జయసుధ మేడం చేస్తే ఇలాంటి, జయసుధ మేడం అని కాదు, జయసుధ మేడం రిఫరెన్సెస్ తీసుకుంటారు. ఎందుకంటే ఆమె మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు కదా. ఈ మదర్ క్యారెక్టర్ అనే వాళ్ళు లుక్ ఇలా ఉండాలి, ఇలా చూడ్డానికి మంచిగా ఉండాలి, హుందాగా ఉండాలి, డిగ్నిఫైడ్ గా ఉండాలి, దానికి జయసుధ మేడం గారే కరెక్ట్ కాబట్టి నేను జయసుధ మేడం గారినే తీసుకున్నా. ఇలాంటి యాక్సెసరీస్ పెట్టుకోవాలి అని చెప్పేసి చేస్తాం అనమాట. యాజ్ వెల్ యాజ్ బృంద. బృంద ఎవరు? హీరో ఫ్రెండ్ ఆర్ హీరో లవర్ అనుకుందాం, నిఖిల్ ఫ్రెండ్ ఆర్ నిఖిల్ లవర్ అనుకుందాం. సో హీరోయిన్ సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఉమెన్ విత్ శారీ. సో ఇట్లా ఆ బృంద కూడా కొంచెం చూడ్డానికి dignified గా ఉండాలి, యాజ్ వెల్ as చూడ్డానికి బాగుండాలి, dignified గా ఉండాలి, లుక్ కూడా చాలా బాగుండాలి కాబట్టి సో మనం కొన్ని ఇమేజెస్ చూసుకుంటాం. ఈ ఇమేజ్ బాగుంది, దీంట్లో కొంచెం dignified గా ఉంది, లైక్ తను ఎప్పుడు శారీలోనే ఉంటుంది కాబట్టి, ఫర్ సపోజ్ క్యారెక్టర్ లో తను ఎప్పుడు శారీలోనే ఉంటుంది కాబట్టి ఓన్లీ శారీ ఇమేజెస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇదిగో ఈ ఇమేజ్ చూడడానికి బాగుంది, డిగ్నిఫైడ్ గా ఉంది. సో అట్లా డౌన్లోడ్ చేసేసుకొని మనము క్యారెక్టర్ రిఫరెన్స్ పెట్టేస్తాం అన్నమాట. క్యారెక్టర్ రిఫరెన్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి వన్స్ క్యారెక్టర్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసిన తర్వాత క్యారెక్టర్ రిఫరెన్సెస్ పెట్టేస్తాం కదా. క్యారెక్టర్ రిఫరెన్సెస్ పెట్టేసి రిఫరెన్స్ డాక్యుమెంట్ ని మనం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తాం అన్నమాట. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేసే ముందు ఒకసారి డైరెక్టర్ దగ్గరికి పోతాం, డైరెక్టర్ దగ్గరికి పోయేసి అప్రూవల్ తీసుకుంటాం అన్నమాట. ఇట్లాంటి రిఫరెన్సెస్ ఓకేనా అని చెప్పేసి ఆ తర్వాత కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేస్తాం అనమాట. నీ రిఫరెన్స్ డాక్యుమెంట్ అనేది కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు లుక్ బుక్ క్రియేట్ చేస్తారు అనమాట. లుక్ బుక్ ఏంటిదంటే పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తారు. నువ్వు జస్ట్ నీ ఐడియాస్ ని ఇచ్చినావు అంతే. ఇట్లాంటి కలర్స్ వేసా బాగుంటది, ఇట్లాంటి కాస్ట్యూమ్స్ వేసా బాగుంటది, ఇట్లాంటి యాక్సెసరీస్ పెట్టుకుంటే బాగుంటది, యాజ్ పర్ నేను స్క్రిప్ట్ చదివిన ప్రకారం అయితే ఇట్లుంటే బాగుంటది అని చెప్పేసి నువ్వు నీ రిఫరెన్స్ ఇచ్చేస్తావు. అందుకే దాన్ని రిఫరెన్స్ డాక్యుమెంట్ అన్నాం అనమాట. రిఫరెన్స్ మాత్రమే ఇస్తున్నావు నువ్వు. సో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లుక్ బుక్ ని క్రియేట్ చేస్తారు. లుక్ బుక్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. లుక్ బుక్ ఏంటిదంటే దాంట్లో పర్ఫెక్ట్ ఉంటది. ఓకే, క్యారెక్టర్ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు, అది ఫిక్స్ అయిపోయి ఉంటది. ఇక ఫిక్స్ అయిపోయి ఉంటుంది. లుక్ బుక్ ఏంటి అంటే కాస్ట్యూమ్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. క్యారెక్టర్ ఇలాంటి కలర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు, ఇలాంటి కలర్ ప్యాలెట్ లో కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు. హీరోయిన్ ఇలాంటి కలర్ ప్యాలెట్ లో కాస్ట్యూమ్స్ వేసుకుంటది, మన హీరో ఇలాంటి కలర్ ప్యాలెట్ లో కాస్ట్యూమ్స్ వేసుకుంటాడు, యాజ్ వెల్ యాజ్ ఇలాంటి యాక్సెసరీస్ వేసుకుంటాడు, ఇలాంటి మేకప్ లో ఉంటాడు, ఇలాంటి హెయిర్ డ్రెస్సింగ్ ఉంటుంది హీరోకి, యాజ్ వెల్ యాజ్ హీరోయిన్ కి ఇలాంటి హెయిర్ డ్రెస్సింగ్ ఉంటుంది. ఒకవేళ ప్రాస్థెటిక్స్, యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ప్రాస్థెటిక్స్ అనేది ఆర్ట్ రిలేటెడ్ వీడియోలో చెప్పుండే, కానీ ప్రాస్థెటిక్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ మేకప్ అన్నమాట. సో ఏమైనా ప్రాస్థెటిక్స్ కావాలా, హీరోయిన్ కి ఏమైనా బ్యూటీ మార్క్ పెడదామా, బ్యూటీ మార్క్ అంటే చిన్న మోల్ టైప్ ఏమైనా పెడదామా, అది కావాలంటే మనం ప్రాస్థెటిక్స్ ని పిలిపించాలి. సో ప్రాస్థెటిక్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మేకప్, నాట్ ఆర్ట్. సో చెప్పినట్టున్నా నేను, ఒకవేళ చెప్పకపోయి ఉంటే లైట్లే, ఒకవేళ చెప్పుంటే ఐఎమ్ సేయింగ్ సారీ. అది యాక్చువల్లీ ప్రాస్థెటిక్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ మేకప్, నాట్ పార్ట్ ఆఫ్ ఆర్ట్ డిపార్ట్మెంట్. సో యా, సో నువ్వు కాస్ట్యూమ్ లుక్ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది అన్నమాట. ఎట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, ఎట్లాంటి మేకప్ వేసుకుంటారు. ఒకవేళ బ్యూటీని ఎన్హాన్స్ చేద్దామంటే మనం బ్యూటీ మార్క్ పెడదామా, ప్రాస్థెటిక్స్ వాళ్ళని పిలిపిద్దామా, లేకపోతే లైక్ కడుపు ఉన్నది అనుకోండి, హీరోయిన్ కి కడుపు అయింది అనుకోండి, కడుపు కోసము లైక్ కడుపు రియలిస్టిక్ గా చూపించడానికి ప్రాస్థెటిక్స్ కావాలి. సో ప్రాస్థెటిక్స్ ని పిలుస్తామా, లేకపోతే ఆ, కడుపు లేకపోతే జస్ట్ నార్మల్ మేకప్ తోనే కానిచ్చేద్దామా, హెయిర్ డ్రెస్సింగ్ ఏ టైప్ లో ఉంటుంది అని చెప్పేసి అట్లా లుక్ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు అనమాట కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దిస్ ఈజ్ అబౌట్ కాస్ట్యూమ్ డాక్యుమెంట్, రిఫరెన్స్ బుక్, అదే రిఫరెన్స్ డాక్యుమెంట్, కాస్ట్యూమ్ రిఫరెన్స్ డాక్యుమెంట్, యాజ్ వెల్ యాజ్ కాస్ట్యూమ్ లుక్ బుక్. రిఫరెన్స్ డాక్యుమెంట్ అనేది కాస్ట్యూమ్ సూపర్వైజర్ చేస్తాడు, రైట్. రిఫరెన్స్ డాక్యుమెంట్ అనేది కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ ఏడీ చేస్తాడు, కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ లుక్ బుక్ అనేది కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది అనమాట, రైట్. సో దీని తర్వాత ట్రయల్స్ జరుగుతాయి అనమాట. అంటే మెజర్మెంట్స్ తీసుకుంటాం, ట్రయల్స్ కి ముందు మెజర్మెంట్స్ తీసుకుంటాం, యాక్టర్స్ మెజర్మెంట్స్ తీసుకొని బేసికల్లీ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ యాక్టర్స్ కి మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఆ, వీళ్ళు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ as ఫ్యూచర్ ఆర్టిస్ట్ కి ఒక్కవేళ మ్యాక్స్ టు మ్యాక్స్ తీసుకోము, ఒకవేళ
పెద్ద పెద్ద రిక్వైర్మెంట్ ఉంటే తప్ప తీసుకోమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలి' ఇలాంటి మూవీ చూస్తుంటే అప్పుడు వాళ్ళ మెజర్మెంట్స్ కూడా తీసుకొని వాళ్ళకి సైనికులు డ్రెస్సెస్ కుట్టాలి కదా! సో, వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తూ మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ యాక్టర్స్ మెజర్మెంట్స్ తీసుకొని బట్టలు కుట్టిస్తావన్నమాట. బట్టలు కుట్టిస్తావు. లైక్ లుక్ బుక్‌లో ఏదైతే ఉన్నదో ఆ టైప్‌లో బట్టలు కుట్టిస్తావు. లేకపోతే బట్టల్ని రెంట్ తీసుకుంటావు. రెడీమేడ్ బట్టలు తీసుకుంటావు. లేకపోతే బట్టలు కుట్టిచ్చేస్తావు. అట్లా జరిగిపోతది. ఆ తర్వాత ట్రయల్స్ ఏస్తావన్నమాట. ట్రయల్స్ ఏసేయడం అంటే వాళ్ళొక డ్రెసెస్ ఏసేసి చూస్తావన్నమాట. ఈ డ్రెస్ సరిగ్గా సరిపోతుందా? ఇంకేమన్నా మెజర్‌మెంట్స్‌లో చేంజెస్ చేయాలా? అని చెప్పేసి ట్రయల్స్ కోసము వాళ్ళు మీ యాక్టర్స్ మీ స్టూడియోకైనా వస్తారు. లేకపోతే పెద్ద యాక్టర్ అయితే నువ్వే కాస్ట్యూమర్, మెజర్‌మెంట్ గైతోనే కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ మాక్సిమం రాడు. కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఉంటాడు కదా! కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అతనితో పాటు నువ్వు కూడా వెళ్తావన్నమాట. ఆ తర్వాత టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ ఇన్ ద సెన్స్ ట్రయల్స్ ఓకే అయినాయి. మెజర్మెంట్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఓకే. దీస్ ఆర్ సూపర్ అని చెప్పేసి అనుకున్న తర్వాత టెస్ట్ చేస్తావు. టెస్ట్ ఏంటిది? లైక్ వాళ్ళని పిలిపిస్తావు అన్నమాట. ఒక స్టూడియోకి పిలిపించి స్టూడియో సెటప్‌లో వాళ్ళ ఫోటోస్ తీస్తుంటావు. వాళ్ళకు మేకప్ ఏసేసి వాళ్ళకు లుక్ సినిమాలో లుక్ ఎలా కావాలనుకుంటున్నావో అలాంటి లుక్ తీసుకుంటావు అన్నమాట. అలాంటి లుక్ ఫోటోస్ తీసుకుంటావు. వాళ్ళకు సినిమాలో ఎలాంటి కాస్ట్యూమ్స్ ఏస్తున్నావో అలాంటి కాస్ట్యూమ్స్ ఏసేసి యాస్ వెల్ యాస్ అలాంటి మేకప్ ఏసేసి, అలాంటి హెయిర్ డ్రెస్సింగ్ చేసేసి సో, అట్లా టెస్ట్ తీసుకొని ఫోటోస్ తీసుకుంటామన్నమాట. ఇదెవరు చేస్తారంటే కాస్ట్యూమ్ సూపర్వైజర్ చేస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్ట్యూమ్ ఆర్ట్ డిజైనర్ అన్నమాట. సో, వాళ్ళిద్దరు కూర్చొని ఫోటోస్ తీసుకున్న తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉంటాడు. అప్పుడు ఆ ఫోటోస్ తీసేటప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటాడు. యాస్ వెల్ యాస్ మేకప్ ఆర్టిస్ట్‌లు ఉంటారు. సో, సినిమాలో ఎట్లా కావాలనుకుంటున్నావో అట్లనే ఫోటోలు తీస్తున్నావు కాబట్టి అందరూ ఉంటారన్నమాట. కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళందరూ కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ ఆర్ట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీళ్ళందరూ ఉంటారు. వన్స్ ఫోటోస్ అయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వన్స్ ఫోటోస్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోస్ అన్ని నువ్వు కలెక్ట్ చేసుకొని నువ్వు మళ్ళీ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తావు అన్నమాట. లైక్ టెస్ట్ డాక్యుమెంట్ అని చెప్పేసి కాస్ట్యూమ్స్ టెస్ట్ డాక్యుమెంట్ అని చెప్పేసి మళ్ళీ ఒక పీపీటీ ఆర్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి దాంట్లో ఏమేం ఫోటోస్ తీసినావో అవన్నీ దాంట్లో పెట్టేసి డైరెక్టర్ దగ్గరికి వెళ్తాం అనమాట. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ చూస్తాడు. లైక్ టెస్ట్ టెస్ట్ ఫోటోస్ మంచిగా వచ్చినాయా రాలేదా అని చెప్పేసి చూస్తాడు. డైరెక్టర్ కి ఏమన్నా చేంజెస్ ఫీడ్బ్యాక్ ఉంటే చెప్తారు. ఫీడ్బ్యాక్ లేకపోతే లైట్. ఒకవేళ ఫీడ్బ్యాక్ ఉంటే మళ్ళీ నీ వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే మీ టీం మొత్తం ఉంటారు కదా కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళందరూ టీం మొత్తం ఉంటారు కదా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఏడీ, సెకండ్ ఏడీ, లైన్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ గ్రూప్ లో డైరెక్టర్ కొన్ని చేంజెస్ చెప్పిండు. వి విల్ బి డూయింగ్ చేంజెస్ అకార్డింగ్ టు దట్ అని చెప్పేసి మళ్ళీ పెట్టేసాం అనమాట. సో బేసికలీ ఇది ప్రాసెస్ ప్రీ ప్రొడక్షన్ లో. ఫస్ట్ ఏంటిది నువ్వు బ్రేక్ డౌన్ చేస్తావు. స్క్రిప్ట్ ని బ్రేక్ డౌన్ చేసేసి కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ చేస్తావు, క్యారెక్టర్ బ్రేక్ డౌన్ చేస్తావు. నెక్స్ట్ ఏంటిది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఇస్తావు. రిఫరెన్స్ డాక్యుమెంట్ ఎవరికి ఇస్తావు? కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి ఇస్తావు. రిఫరెన్స్ డాక్యుమెంట్ ఇచ్చే ముందు నువ్వు ఒకసారి అప్రూవల్ తీసుకుంటావు. అందరి దగ్గర అప్రూవల్ తీసుకుంటావు. డైరెక్టర్ దగ్గర కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా అప్రూవల్ తీసుకొని అప్పుడు నువ్వు ఎవరికి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తావు అనమాట. రిఫరెన్స్ డాక్యుమెంట్ యాజ్ వెల్ as బ్రేక్ డౌన్ లిస్ట్, క్యారెక్టర్ బ్రేక్ డౌన్ లిస్ట్ యాజ్ వెల్ as కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ లిస్ట్. ఆ రెండు డాక్యుమెంట్స్ ని చూసి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లుక్ బుక్ ని ప్రిపేర్ చేస్తుంది. లుక్ బుక్ ని ప్రిపేర్ చేస్తుంది. దాంట్లో ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఎలాంటి క్యారెక్టర్ ఎలాంటి కలర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటాడు, ఎలాంటి స్టైలింగ్ తో వేసుకుంటాడు, ఎలాంటి యాక్సెసరీస్ తో వేసుకుంటాడు అని చెప్పేసి లుక్ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేసేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. మెజర్మెంట్స్ తీసుకొని లైక్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఒక టైలర్ ఎవరో ఒకరు వస్తారు. మెజర్మెంట్స్ తీసుకుంటారు. యాక్టర్ ఇంటికైనా పోయి మెజర్మెంట్స్ తీసుకుంటాం. లేకపోతే మా స్టూడియోకి వచ్చైనా మన ఆఫీస్కి వచ్చైనా యాక్టర్స్ మెజర్మెంట్స్ ఇస్తారు. సో బేసికలీ మెజర్మెంట్స్ తీసుకుంటాం. తర్వాత ట్రయల్స్ చేస్తాం అన్నమాట. లైక్ కొన్నిసార్లు రెడీమేడ్ గా కొంటామో లేదో, కొన్నిసార్లు రెడీమేడ్ గా కొంటాము, కొన్నిసార్లు మనమే స్టిచ్చింగ్ చేపిస్తాము లేకపోతే కుట్టిస్తాము అట్లాంటివి చేస్తాం అన్నమాట. వన్స్ బట్టలు రెడీ అయినాక మళ్ళీ ట్రయల్ చేస్తాం అనమాట. ట్రయల్ అంటే చిన్న యాక్టర్స్ ని స్టూడియోకి పిలిపిస్తాం. పెద్ద యాక్టర్స్ అంటే మనమే పోయి ట్రయల్ చేస్తాం అన్నమాట. లైక్ ఆ బట్టలు వాళ్ళకు పడుతున్నాయా లేదా, ఆ బట్టలు వాళ్ళకు సరిపోతున్నాయా లేదా, ఏమైనా చేంజెస్ చేయాలా, మెజర్మెంట్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలా అని చెప్పేసి అది చేస్తాం అన్నమాట. ట్రయల్ చేసిన తర్వాత లుక్ టెస్ట్ కి వాళ్ళని స్టూడియోకి పిలుస్తాం. ఎంత పెద్ద యాక్టర్ అయినా లుక్ టెస్ట్ కి వాళ్ళని స్టూడియోకి పిలిపించి అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటాడు, కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటాడు, కాస్ట్యూమ్ అసిస్టెంట్ డిజైనర్స్ ఉంటారు, మనం ఉంటాము, కెమెరామెన్ ఉంటాడు, మేకప్ మ్యాన్ ఉంటాడు, హెయిర్ డ్రెస్సర్ ఉంటాడు. సో బేసికల్లీ సినిమాలో ఎలాంటి లుక్ కావాలో అలాంటి లుక్ తో ఫోటోస్ తీసాం అన్నమాట.
ఆ ఫొటోస్ తీసిన తర్వాత నువ్వు యాజ్ అ సూపర్వైజర్, కాస్ట్యూమ్ సూపర్వైజర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్ట్యూమ్ ఆర్ట్ డిజైనర్ ఒక పీపీటీ ప్రిపేర్ చేస్తావు అన్నమాట. ఒక పీపీటీ ప్రిపేర్ చేసి, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి, ఏమైతే ఫొటోస్ తీసినావో అవన్నీ ఆ డాక్యుమెంట్ లో పెడతావు అనమాట. ఆ డాక్యుమెంట్ లో పెట్టేసిన తర్వాత నువ్వు డైరెక్టర్ దగ్గరికి పోతావు. డైరెక్టర్ దగ్గరికి పోయి చూపిస్తావు అన్నమాట. ఇది మీకు ఓకేనా, ఇది మీకు ఓకే కాకపోతే ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మళ్ళీ అలాంటి చేంజెస్ చేపిస్తామని చెప్పేసి నువ్వు డైరెక్టర్ దగ్గరికి పోతావు. అట్లా అప్రూవల్ తీసుకుంటావు. డైరెక్టర్ ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్తే అందరికి కమ్యూనికేట్ చేస్తావు. మీ వాట్సాప్ గ్రూప్ లో కమ్యూనికేట్ చేస్తావు. వాట్సాప్ గ్రూప్ లేకపోతే త్రూ ఈమెయిల్ అట్లా కమ్యూనికేట్ చేస్తావు. బట్ కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ గైస్. కమ్యూనికేషన్ చేయండి, రైట్? యాజ్ వెల్ యాజ్ ఇది రిటర్న్ అప్రూవల్ తీసుకోండి. ఎప్పుడైనా సరే రిటర్న్ అప్రూవల్ తీసుకోండి. సో డైరెక్టర్ ఒకవేళ బాగున్నది అంటే యూ విల్ బి కంటిన్యూయింగ్, అయిపోతుంది, పని అయిపోద్ది. ప్రీ ప్రొడక్షన్ లో మ్యాక్స్ పని అయిపోతుంది. డైరెక్టర్ ఒకవేళ బాగాలేదు, "ఓకే, నాకు ఇంకొంచెం చేంజెస్ కావాలి, ఇంకొంచెం ఫీడ్బ్యాక్ కావాలి అని, ఇంకొంచెం చేంజెస్ కావాలి, ఇంకొంచెం వేరే విధంగా రావాలి అంటే నువ్వు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని డైరెక్టర్ కి ఇక్కడ కొంచెం చేంజెస్ చేయాలి అని చెప్పేసి, ఈ డాక్యుమెంట్ లో కొంచెం చేంజెస్ చేయాలి, క్యారెక్టర్ లుక్ లో చేంజెస్ చేయాలి అని చెప్పేసి చెప్తుంటావు అనమాట. సో ఇది ప్రీ ప్రొడక్షన్ లో పని. ప్రొడక్షన్ కట్ చేస్తే నువ్వు చేయాల్సింది మెయిన్ గా రెండే పని, రైట్? గట్టిగా కమ్యూనికేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫోటోలు తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు సపోజ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఫస్ట్ సీన్ ఈ రోజు చేస్తాం, సెకండ్ సీన్ ఫస్ట్ సీన్ కి కంటిన్యూషన్ సెకండ్ సీన్, బట్ సెకండ్ సీన్ స్క్రిప్ట్ లో ఫస్ట్ సీన్ కి కంటిన్యూషన్ సెకండ్ సీన్, బట్ సెకండ్ సీన్ మనం 10 days తర్వాత చేస్తాం. సో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ సీన్ లో ఏమైతే యాక్టర్ డ్రెస్ వేసుకున్నాడో, కాస్ట్యూమ్స్ వేసుకున్నాడో, యాక్సెసరీస్ వేసుకున్నాడో ఫోటో తీస్తాం. ఇట్లా ఇట్లా పెట్టిస్తాం అన్నమాట. వాళ్ళ చేతులు, వాళ్ళ రింగ్స్, వాళ్ళ మెడలో ఉన్న చైన్, అదంతా కాస్ట్యూమ్స్ అదంతా ఒప్పించేటట్టు ఒక ఫోటో తీస్తాం. ఆ తర్వాత దాన్ని డాక్యుమెంట్ చేస్తాం అన్నమాట. ఇది సీన్ 1 రోజు యాక్టర్ ఈ కాస్ట్యూమ్స్ వేసుకున్నాడు, ఇట్లాంటి యాక్సెసరీస్ వేసుకున్నాడు అని చెప్పేసి డాక్యుమెంట్ చేస్తాం. మళ్ళీ ఆఫ్టర్ 10 days ఈ డాక్యుమెంట్ అనేది మనకు పనికి వస్తుంది. ఎందుకంటే అప్పుడు మనం సెకండ్ సీన్ షూట్ చేస్తున్నాం కదా. సో ఈ డాక్యుమెంట్ అనేది ఆఫ్టర్ 10 days సెకండ్ సీన్ షూట్ చేసేటప్పుడు మనకు పనికి వస్తుంది. సో బేసికల్లీ నువ్వు అట్లా దాన్ని డాక్యుమెంట్ చేస్తావు అనమాట. ఫొటోస్ ని కూడా, ఫొటోస్ ప్రతి సీన్ అయిపోయినాక, ప్రతి షాట్ అయిపోయినాక అవసరం లేదు. ప్రతి షాట్ అంటే లైక్ ఒక సీన్ అంటే కాంబినేషన్ ఆఫ్ సేమ్ షాట్స్ కదా. సో ప్రతి షాట్ అయినాక అవసరం లేదు. బట్ ప్రతి సీన్ అయినాక నువ్వు ఫొటోస్ తీసుకో. ప్రతి సీన్ అయినాక నువ్వు ఫొటోస్ తీసుకొని, ప్రతి సీన్ అయినాక నువ్వు ఫొటోస్ తీసుకొని ఒక డాక్యుమెంట్ చేసుకో, ఒక పీపీటీ చేసుకో, ఒక డాక్యుమెంట్ చేసుకొని నీ దగ్గర పెట్టుకో, రైట్? మేబీ ఫ్యూచర్ లో సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయాల్సి వస్తే, ప్యాచ్ వర్క్ అంటే ఏం లేదు, లైక్ 5 to 10% ఆఫ్ షూట్ మళ్ళీ రీషూట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి ప్యాచ్ వర్క్ చేయాలంటే అప్పుడు ఈ డాక్యుమెంట్ యూజ్ వస్తుంది అన్నమాట. ఆ పర్టికులర్ సీన్ లో యాక్టర్ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకున్నాడు, ఆ పర్టికులర్ సీన్ లో యాక్టర్ ఎలాంటి యాక్సెసరీస్ వేసుకున్నాడు అని చూడడానికి రిఫరెన్స్ లెక్క పనికొస్తుంది. సో దీన్ని మనము కంటిన్యూటీ కంటిన్యూటీ ఫోటోస్ డాక్యుమెంట్ అంటాం అన్నమాట. కంటిన్యూటీ ఫోటోస్ డాక్యుమెంట్ అంటాము. సో ప్రతి సీన్ అయిపోయినాక నువ్వు ఫొటోస్ తీసుకో, ఆ ఫొటోస్ ని నువ్వు పీపీటీ చేసుకో, లేకపోతే డాక్యుమెంట్ చేసేసుకో. ఇది ఫస్ట్ పని నీది, రైట్? షూట్ లో ఇది నీ ఫస్ట్ పని, అస్సలు మర్చిపోకు. సెకండ్ పని ఏంటి అంటే కమ్యూనికేట్ చేయి. కమ్యూనికేషన్ ఈజ్ అ కీ గైస్. కమ్యూనికేషన్ ఉంటేనే సెట్ లో స్మూత్ గా పనులు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇప్పుడు నువ్వు చిరంజీవి సార్తోనే షూట్ ప్లాన్ చేస్తున్నావు, లైక్ షూట్ ఉంది, రైట్? ఫస్ట్ సీన్ వేరే యాక్టర్ రావు రమేష్ గారితోనే షూట్ జరుగుతుంది అనుకుందాము. సెకండ్ సీన్ లో చిరంజీవి గారు రావాలి ఆ సీన్ లోకి అని చెప్పేసి అనుకుందాం. అప్పుడు నీ ఫస్ట్ ఏడి అంటాడు అనమాట, చిరంజీవి సార్ మేకప్ రూమ్ లో ఉన్నారు, రైట్? చిరంజీవి సార్ మేకప్ రూమ్ లో ఉన్నారు. అప్పుడు నీ ఫస్ట్ ఏడి నీకు వాకీ టాకీ ద్వారా కాల్ చేస్తాడు అనమాట. వాకీ టాకీ ద్వారా కాల్ చేసి చిరంజీవి సార్ స్టాటస్ ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమంటావు? చిరంజీవి సార్ 5 minutes లో రెడీ అవుతారు, మేకప్ అవుతుంది, లేకపోతే కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు, లేకపోతే యాక్సెసరీస్ ని ఫిట్ చేస్తున్నారు. సో అట్లా నువ్వు కమ్యూనికేట్ చేస్తావు అనమాట. 5 minutes లో చిరంజీవి సార్ సెట్స్ మీదకి వస్తారు, లేకపోతే 10 minutes లో చిరంజీవి సార్ షూట్ లొకేషన్కి వస్తారు, లేకపోతే 15 minutes లో, లేకపోతే 20 minutes లో చిరంజీవి సార్ సెట్స్ మీదకి వస్తారు అని చెప్పేసి నువ్వు కమ్యూనికేట్ చేయాలి, స్టాటస్ చెప్పాలి. ఈటీఏ, ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్, సారీ, ఈటీఏ అంటే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్. ఇది చెప్పాలన్నమాట. స్టాటస్ చెప్పాలి, ఎప్పటికప్పుడు స్టాటస్ చెప్తూనే ఉండాలి. యాజ్ ఏ కాస్ట్యూమ్ అసిస్టెంట్, కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఎప్పటికప్పుడు స్టాటస్ ఇస్తూనే ఉండాలి, కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి. ఈ యాక్టర్ లైక్ ఆఫ్టర్ 10 minutes వస్తాడు, లేకపోతే ఈ యాక్టర్ ఆఫ్టర్ 15 minutes వస్తాడు అంటే డైరెక్టర్ ఆర్ ఏడి వేరే ప్లాన్ చేస్తుంటారు కదా, లైక్ ఈ 15 minutes లో వేరే షాట్ ఒకటి కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి. సో బేసికలీ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెట్ కోసం నువ్వు కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ ఏంటిది,
నువ్వు ఫొటోస్ తీసుకోవాలి. ఇది షూట్‌లో. ప్రీ ప్రొడక్షన్ పనులు అయిపోయినాయి. మనం క్యారెక్టర్ బ్రేక్ డౌన్ ప్రిపేర్ చేసినాం, రిఫరెన్స్ ప్రిపేర్ చేసినాం, అదేంది లుక్ బుక్ చూసినాం, ట్రయల్స్ తీసుకున్నాం, మెజర్మెంట్స్ తీసుకున్నాం, ట్రయల్స్ తీసుకున్నాం, టెస్ట్ లుక్ చేసినాం, దానికి కూడా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినాం, డైరెక్టర్ అప్రూవల్ తీసుకున్నాం, అంతే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది షూట్‌లో. షూట్‌లో నీ ఫస్ట్ పని ఏంటిదంటే ప్రతి సీన్ తర్వాత ప్రతి సీన్ తర్వాత ఒక ఫోటో తీసుకో. ఒకటి కాదు, 2, 3 ఫోటోలు తీసుకో. డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఫోటో తీసుకో. వాటిని డాక్యుమెంట్ చేయి. ఎందుకంటే ఫర్దర్ పర్పస్‌కి యూజ్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచ్ వర్క్ అప్పుడు నువ్వు లేవు. నీకు జ్వరం వచ్చింది, లేకపోతే నువ్వు వేరే షూట్‌లో బిజీ ఉన్నావు. ఆ డాక్యుమెంట్ వల్ల ఆ డాక్యుమెంట్ నువ్వు ఏదైతే షూట్ చేసిన ఫిలిం టీమ్ ఉంటుందో వాళ్ళకి చాలా యూజ్ వస్తది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్‌లో క్లియర్‌గా తెలుస్తది. ఓకే. యాక్టర్ ఆ రోజు ఈ డ్రెస్ ఏసుకున్నాడు. సో, ప్యాచ్ వర్క్ అప్పుడు, రీషూట్ అప్పుడు కూడా యాక్టర్ ఇదే డ్రెస్ ఏసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఈజీగా కమ్యూనికేట్ చేస్తది. సో, డాక్యుమెంట్స్ అనేవి పక్కా పెట్టుకోండి గైస్. డాక్యుమెంట్ చేయండి. సో, బేసికల్లీ షూట్‌లో నీ ఫస్ట్ అండ్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రతి సీన్ తర్వాత ఫోటో తీసుకో. క్యారెక్టర్స్ ఫోటోస్ తీసుకొని డాక్యుమెంట్ చేయి. ఫస్ట్ సీన్ అని చెప్పేసి క్యారెక్టర్స్ ఎవరు ఏ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోస్ మెన్షన్ చేయి. వాళ్ళ ఫోటోస్ ఆ డాక్యుమెంట్ లో పెట్టేసి వాళ్ళ ఫోటోస్ ఆ డాక్యుమెంట్ లో అటాచ్ చేసి సెకండ్ కమ్యూనికేట్ చేయి. రైట్. కమ్యూనికేట్ చేసి సో కమ్యూనికేట్ చేయి. స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెట్ కి కమ్యూనికేషన్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గైస్. సో అందుకని చెప్పేసి కమ్యూనికేట్ చేయి. ఎప్పుడు ఏ టైంకి వస్తారు, ఎస్టిమేట్ అరైవల్ టైం ఏంటిది యాక్టర్స్ ది అని చెప్పేసి నువ్వు యాక్టర్స్ తోనే ఉంటావు అన్నమాట. సో బేసికలీ కమ్యూనికేషన్ ఇస్ ద కీ అన్నమాట. సో థర్డ్ థింగ్ ఏంటిదంటే, థర్డ్ థింగ్ అది ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ టు షూట్ 6కి స్టార్ట్ అయింది అనుకో, నువ్వు 5:30కే సెట్స్ మీదకి పో. 5:30కే సెట్స్ మీదకి పోయి కాస్ట్యూమ్స్ అన్ని ఉన్నాయా లేవా అని చెప్పేసి నువ్వు చూసుకో. కాస్ట్యూమ్స్ అన్ని అరేంజ్ చేయడము, కాస్ట్యూమ్స్ బేస్ లొకేషన్ లో పెట్టడం అది నీ పని కాదు, అది ప్రొడక్షన్ వాళ్ళ పని. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది చూసుకుంటారు. నువ్వేంటిది 6కి షూట్ స్టార్ట్ అవుతుంటా అంటే నువ్వు 5:30కే షూట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్ట్యూమ్స్ అన్ని రెడీగా ఉన్నాయా లేదా, ఈ రోజు పర్టికులర్ గా ఏ క్యారెక్టర్స్ ఉన్నారు, ఆ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయా లేదా, ఆ క్యారెక్టర్స్ యాక్సెసరీస్ రెడీగా ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా చూసుకోవాలన్నమాట. సో బేసికలీ ఈ 3 థింగ్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్ గైస్. ఈ 3 థింగ్స్ ఉంటే షూట్ అనేది చాలా సజావుగా వెళ్తుంది ఫ్రమ్ ద కాస్ట్యూమ్ పర్స్పెక్టివ్, రైట్. సో బేసికలీ ఇది సో ఇంకేమన్నా మర్చిపోయినా ఆలోచిస్తున్నా. అప్పుడప్పుడు యా నేను చెప్పినా కదా, ప్రాస్థెటిక్స్ ఆర్ట్ లో చెప్పుండే, బట్ దోస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ మేకప్ అని. సో మేకప్ వాళ్ళు అదే కాస్ట్యూమ్ డిజైనర్, కాస్ట్యూమ్ సూపర్వైజర్ చూసుకుంటారు అనమాట. మేకప్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా, యాజ్ వెల్ as హెయిర్ డ్రెస్సింగ్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా మన కాస్ట్యూమ్ డిజైనర్ చూసుకుంటారు అన్నమాట. సో ఇంకొకటి చెప్తా, అప్పుడప్పుడు ఏంటిది అప్పుడప్పుడు ఆర్టిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ కూడా మీకే ఇస్తారు అన్నమాట. అప్పుడప్పుడు మ్యాక్స్ ఇవ్వరు, బట్ అప్పుడప్పుడు ఇస్తుంటారు అనమాట. లైక్ ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ లిస్ట్ నాకు కావాలి అని చెప్పేసి ఆ, మిమ్మల్ని అడుగుతారు అన్నమాట. ఎందుకంటే మీరు క్లోజ్ గా పని చేస్తారు కదా, క్లోజ్ గా యాక్టర్స్ తో పని చేస్తారు కదా, యాక్టర్స్ కాస్ట్యూమ్స్ అవన్నీ చూసుకుంటుంటారు కదా. సో బేసికల్లీ మిమ్మల్ని అడుగుతారు అనమాట. మ్యాక్స్ టైమ్స్ లో అడగరు, బట్ అడిగితే క్యారెక్టర్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసారు. క్యారెక్టర్ లిస్ట్ లో ఏముంటది, ఆ సీరియల్ నెంబర్, ఎస్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్, ఆ తర్వాత క్యారెక్టర్ నేమ్, క్యారెక్టర్ రైట్, క్యారెక్టర్ నేమ్ ఇది. ఆ తర్వాత క్యారెక్టర్ ఏజ్ ఎంత, యాజ్ పర్ స్క్రిప్ట్ రైట్, యాజ్ పర్ స్క్రిప్ట్ క్యారెక్టర్ ఏజ్ ఎంత, లాగ్డ్ ఆర్టిస్ట్ ఎవరు, లాగ్డ్ ఆర్టిస్ట్ ఎవరు, యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ ఫోటో, లైక్ ఆర్టిస్ట్ ఫోటో పెట్టేసండి. ఆర్టిస్ట్ ఫోటో పెట్టిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ లేకపోతే ఈమెయిల్, ఇంకొకటి హెచ్ఎంయు నోట్స్ అన్నమాట. హెచ్ఎంయు నోట్స్ అంటే క్యారెక్టర్ కి ఏదైనా స్పెసిఫిక్ గా ఉంటే హెచ్ఎంయు నోట్స్ అంటారు అన్నమాట, రైట్. ఏమైనా స్పెసిఫిక్ గా లైక్ నార్మల్ క్యారెక్టర్ కాకుండా క్యారెక్టర్ కి ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటే హెచ్ఎంయు నోట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం తర్వాత ఫిల్ చేసేటప్పుడు ఇది. ఆ ఆ తర్వాత క్యారెక్టర్ నెంబర్ ఆఫ్ సీన్స్, నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీన్స్, యాజ్ వెల్ యాజ్ షూట్ డేస్ ఎన్ని, సో అప్పుడప్పుడు మీరు ఇలాంటి లిస్ట్ కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. మేము అందుకే మిమ్మల్ని ముందే ప్రిపేర్ చేస్తున్నా. సో దట్ మీకు ఫ్యూచర్ లో ఏమైనా సెట్స్ కి పోయినప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది.
సో బేసికల్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది సెకండ్ ఎయిడ్ ప్రిపేర్ చేస్తాను అన్నమాట. బట్ సెకండ్ ఎయిడ్ ఇన్ ద సెన్స్ అతను లాజిస్టిక్స్ ఇంకా బాగా చూసుకుంటాడు, అతనే షెడ్యూల్ ప్రిపేర్ చేస్తుంటాడు, అతనే షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాడు కాబట్టి అతనే క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ అందుకే. బట్ మీరు యాక్టర్స్ తోని కాస్ట్యూమ్ అదే కాస్ట్యూమ్స్ రిలేటెడ్ యాక్టర్స్ తోని ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తోని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు, అందుకని చెప్పేసి నేను చెప్తున్నా. సో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి నిఖిల్ వేసుకుందాం. నిఖిల్ ఏజ్ వచ్చేసి నిఖిల్ ఏజ్ వచ్చేసి స్క్రిప్ట్ ప్రకారం 27 వేసుకుందాం. నా యాక్చువల్ ఏజ్ కూడా 27. సో యా, స్క్రిప్ట్ ప్రకారం కూడా 27 వేసుకుందాం. లాక్డ్ ఆర్టిస్ట్ వచ్చేసి ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరో లైక్ టోనీ స్టార్క్ చేస్తుంది అనుకుందాం. టోనీ స్టార్క్, నాకు తెలిసి ఐరన్ మ్యాన్ పేరు టోనీ స్టార్కే అనుకుంటా, నేను ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూడను. బట్ నెవర్ మైండ్. సో టోనీ స్టార్క్ అనే ఆర్టిస్ట్ నిఖిల్ అనే క్యారెక్టర్ చేస్తుంది అనుకుందాం. ఆ ఆర్టిస్ట్ ఫోటో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిస్ట్ ఫోటో లేదు కాబట్టి లైట్ తీసుకున్నాము. ఆయన ఫోన్ నెంబర్ రాస్తావు నువ్వు, ఆయన ఫోన్ నెంబర్, ఆ తర్వాత ఈమెయిల్ tony@gmail.com, tony@gmail.com. సో అట్లా tony@gmail.com. హెచ్ఎంయూ నోట్స్ ఏమైనా స్పెసిఫిక్గా నిఖిల్కి స్పెసిఫిక్ ఏముంది, లైక్ హెచ్ఎంయూ నోట్స్ అంటే నిఖిల్ షుడ్ బి రిచ్, అంటే రిచ్, రిచ్ లుకింగ్ గాయ్, అట్లా కొన్ని స్పెసిఫిక్ చెప్తుంటాం అన్నమాట హెచ్ఎంయూ నోట్స్ లో స్పెసిఫిక్. ఇది నెంబర్ ఆఫ్ సీన్స్ అంటే టోటల్ 75 సీన్స్ ఉంటే టోనీ స్టార్క్ మన హీరో కాబట్టి 60 సీన్స్ లో ఉన్నాడు అనుకుందాం. 60 సీన్స్ లో 69 కాదు 60. ఓకే, 60 సీన్స్ లో మన టోనీ స్టార్క్ ఉన్నాడు. నెంబర్ ఆఫ్ షూట్ డేస్ ఒక్క నిమిషం 45 డేస్ వేసుకుందాం. సో ఇట్లా క్యారెక్టర్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తావు. సో బేసికల్లీ నువ్వు అదే ప్రైమరీని ఒక క్యారెక్టర్ లిస్ట్ చేస్తావు, నెక్స్ట్ షీట్ లో సెకండరీ క్యారెక్టర్ లిస్ట్ చేస్తావు, ఆ నెక్స్ట్ షీట్ లో టెర్షరీ క్యారెక్టర్ లిస్ట్ చేస్తావు. సో బేసికల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ద వర్క్ అన్నమాట, రైట్? సో ఇంకేమన్నా చెప్పిన ఇది కూడా వన్ ఆఫ్ ద వర్క్ ఇన్ ద సెన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ నీకు పని ఇవ్వరు ఈ క్యారెక్టర్ లిస్ట్ ప్రిపేర్ చేయమని. బట్ ఒకవేళ ప్రిపేర్ చేయమని ఇస్తే యూ కెన్ డూ ఇట్, రైట్? సో యా, ప్రైమరీని ఒక షీట్లో చేస్తావు, సెకండరీని ఒక షీట్లో చేస్తావు, టెర్షరీని ఒక షీట్లో చేస్తావు. ఆ తర్వాత ఇంకేమున్నాయా అని ఆలోచిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మెయిన్ మెయిన్గా కాస్ట్యూమ్ సూపర్వైజర్ అనేది ఒక ఫీమేల్ ఏడికే ఇస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫీమేల్ యాక్టర్స్, ఫీమేల్ లీడ్ హీరోయిన్స్, ఫీమేల్ యాక్టర్స్ యాజ్ వెల్ అస్ మేల్ యాక్టర్స్ అనే వాళ్ళు ఫీమేల్తో కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు. ఈ ఫీమేల్ యాక్టర్స్ అనే వాళ్ళు మేల్ మేల్ కాస్ట్యూమ్ సూపర్వైజర్తోనే పెద్దగా అంతగా కంఫర్టబుల్గా ఉండరు, ఫీమేల్ హీరోయిన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అందుకని చెప్పేసి చాలా వరకు కాస్ట్యూమ్ సూపర్వైజర్, కాస్ట్యూమ్ ఏడీస్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఫీమేల్స్ నే పెడుతుంటారు అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. ఇక మ్యాక్స్ టు మ్యాక్స్ నేను కవర్ చేసిన గైస్. ఇప్పుడు మిస్ అయితే ఐఎమ్ సారీ, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేసిన. ప్రీ ప్రొడక్షన్ లో అయితే సింపుల్ గా చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ లో స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ చేస్తారు. స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ ఇన్ ద సెన్స్ స్క్రిప్ట్ కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్, స్క్రిప్ట్ కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ చేస్తారు ప్రీ ప్రొడక్షన్ లో, యాజ్ వెల్ as కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ కూడా చేస్తారు. దాని తర్వాత రిఫరెన్స్ డాక్యుమెంట్ చేస్తారు. రిఫరెన్స్ డాక్యుమెంట్ మన డైరెక్టర్ ఏడిది వీళ్ళందరి అప్రూవల్ తీసుకున్న తర్వాత రిఫరెన్స్ డాక్యుమెంట్ ని నువ్వు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక లుక్ బుక్ ప్రిపేర్ చేస్తారు. ఆ లుక్ బుక్ లో మ్యాక్స్ కాస్ట్యూమ్స్ ఫిక్స్ అయి ఉంటాయి, యాజ్ వెల్ as యాక్సెసరీస్ అవన్నీ ఫిక్స్ అయి ఉంటాయి. ఆ తర్వాత నువ్వు మెజర్మెంట్స్ తీసుకుంటావు, యాక్టర్స్ మెజర్మెంట్. నువ్వు వాళ్ళ స్టూడియోస్కి వస్తారా, నువ్వు వాళ్ళ ఇంటికి పోతావా, అది ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేసికల్లీ నువ్వు వాళ్ళ మెజర్మెంట్స్ మీరందరూ లైక్ కాస్ట్యూమ్ కి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని ఆ తర్వాత ట్రయల్స్ చేస్తాం అనమాట. మెజర్మెంట్స్ తీసుకొని బట్టలు కుట్టిస్తాం, లేకపోతే రెడీమేడ్ బట్టలు తెప్పిస్తాం షాప్స్ నుంచి. సో బేసికలీ ఇదంతా అయిపోయిన తర్వాత ట్రయల్స్ చేస్తాం అనమాట. ట్రయల్స్ ఇన్ ద సెన్స్ ఆ కాస్ట్యూమ్స్ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళని స్టూడియోకి అదే యాక్టర్స్ ని స్టూడియోకి పిలిపియడమో, లేకపోతే మీరే యాక్టర్స్ ఇంటికి పోయి అట్లా డ్రెస్సెస్ చూడడమో చేస్తారో, అట్లా ట్రయల్స్ చేస్తాం. ఆ తర్వాత టెస్ట్ లుక్, సినిమాలో క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే లుక్ తోని ఫొటోస్ తీసేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తావు అన్నమాట. నువ్వు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత డైరెక్టర్కి ఇస్తావు. డైరెక్టర్కి ఇచ్చిన తర్వాత ఇట్లనే ఉండాలి నా లుక్స్, లేకపోతే సినిమాలో ఇట్లనే లుక్స్ ఉండాలి, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయాలా, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే డైరెక్టర్ బాగున్నది అంటే ఓకే అంటాడు. ఫీడ్బ్యాక్ ఇస్తే నీ వాట్సాప్ గ్రూప్ లో అందరితో కమ్యూనికేట్ చేస్తావు, మనం ఇంకొన్ని చేంజెస్ చేయాలి అని చెప్పేసి. సో ఇది ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్, రైట్? ప్రీ ప్రొడక్షన్ లో ఈ ప్రాసెస్ ఉంటుంది.
నువ్వు ప్రొడక్షన్కి వచ్చేసరికి నీ మెయిన్ 3 టాస్క్స్ ఉంటాయి. యాక్చువల్గా 2 టాస్క్స్ అని చెప్పినా కానీ మెయిన్ 3 టాస్క్స్ ఉంటాయి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటిదంటే ఫస్ట్ నువ్వు సెట్కి 5:30కే పోతావు. ఒకవేళ షూట్ 6కి స్టార్ట్ అవుతుంది అంటే ప్రొడక్షన్ అంటే యాక్చువల్ షూట్ టైమ్. సో షూట్ 6కి స్టార్ట్ అవుతుందంటే 6 to 6 కాల్ షీట్ అనుకుందాం. ఒకవేళ షూట్ అనేది 6కి స్టార్ట్ అవుతుందంటే నువ్వు 5:30కే సెట్స్ లొకేషన్ లో ఉంటావు అన్నమాట. షూట్ లొకేషన్ లో ఉంటావు. అక్కడ మొత్తం చూసుకుంటావు అన్నమాట. ఈ రోజు ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటికీ కాస్ట్యూమ్స్ వచ్చినాయి, వాటన్నిటికీ యాక్సెసరీస్ వచ్చినాయా, లైక్ మేకప్ కరెక్ట్ ఉందా, లైక్ మేకప్ వాళ్ళు వచ్చేసిండ్రా, యాక్సెసరీస్ వాళ్ళు వచ్చేసిండ్రా, యాక్సెసరీస్ కాదు హెయిర్ డ్రెస్సింగ్ వాళ్ళు వచ్చేసిండ్రా అని చెప్పేసి అన్ని క్లియర్ గా యూస్ చేసుకుంటావు అన్నమాట. కాస్ట్యూమ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, యాక్సెసరీస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫస్ట్. ఇంకొకటి కాస్ట్యూమ్స్ ఇవ్వడం అదంతా నీ రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇంకొకటి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ తలనొప్పి. అదే నువ్వు షూట్ లొకేషన్ కి పోయి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటావు. పొద్దున షూట్ 6కి అయితే 5:30కే వెళ్ళిపో. నువ్వు 5:30కే వెళ్ళిపోయి అన్ని చూసుకో. ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ప్రతి సీన్ తర్వాత ఫొటోస్ తీసుకొని డాక్యుమెంట్ చేసుకో. ప్రతి సీన్ తర్వాత ఫొటోస్ తీసుకొని డాక్యుమెంట్ చేసుకో. ఆ డాక్యుమెంట్ పేరు ఏంటిదే, అది కంటిన్యూటీ డాక్యుమెంట్. కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ డాక్యుమెంట్ అనమాట. కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ డాక్యుమెంట్ అంటారు, కాస్ట్యూమ్స్ లుక్ డాక్యుమెంట్ అంటారు. సో బేసికలీ కాస్ట్యూమ్స్ లుక్ కంటిన్యూటీ డాక్యుమెంట్ అంటారు. సో బేసికలీ మీకు అర్థమైంది కదా, యూస్ కేస్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో బేసికలీ ప్రతి క్యారెక్టర్ ఫోటో తీసుకోండి అన్నమాట. ప్రతి సీన్ తర్వాత ప్రతి క్యారెక్టర్ ఫోటో తీసుకొని డాక్యుమెంట్ చేసేయి. అది మెయిన్ థింగ్, రైట్? సో దట్ ఫ్యూచర్ లో నీకు ఎక్కడనో అక్కడ యూజ్ వస్తుంది. ఈ డాక్యుమెంట్ అనేది అయితే పక్కా యూజ్ వస్తుంది. ఎక్కడ యూజ్ వస్తుందో చెప్పలేం కానీ ఈ డాక్యుమెంట్ అయితే పక్కా యూజ్ వస్తుంది. సో బేసికలీ నువ్వు కాస్ట్యూమ్స్ కంటిన్యూటీని ఆ ఫోటోస్ తీసుకో. కాస్ట్యూమ్ కంటిన్యూటీ డాక్యుమెంట్ అనేది కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ లుక్ డాక్యుమెంట్, ఏదో ఒక పేరు బై. సో మీకు అర్థమైంది కదా. సో బేసికలీ ఫోటోస్ తీసుకో. సీన్స్ సీన్స్ తర్వాత ప్రతి యాక్టర్ ఫోటోస్ తీసుకో. దాంట్లో పెట్టి దాంట్లో పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ నువ్వు కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద సెట్ అని నేను చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సో బేసికలీ నువ్వు కమ్యూనికేషన్ చేయాలి. యాక్టర్ మేకప్ చేసుకుంటున్నాను అనుకో, యాక్టర్ విల్ బి కమింగ్ ఇన్ 5 minutes అని చెప్పేసి నువ్వు అక్కడ కమ్యూనికేట్ చేయి వాకీ టాకీ ద్వారా. లేకపోతే యాక్టర్ కమింగ్ ఇన్ 15 minutes, యాక్టర్ కమింగ్ ఇన్ 20 minutes అని చెప్పేసి కమ్యూనికేట్ చేసేసి వాళ్ళందరితో, రైట్? సో ఇట్లాంటి పనులు. ఇంకా లాజిస్టిక్స్ పనులు ఉంటాయి, అప్పుడప్పుడు యాక్టర్స్ కి చిరాకు రావచ్చు నీ వల్ల, లైక్. కానీ నువ్వు చెప్పాలి, సార్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మై జాబ్, మీకు ఏమైనా చిరాకు వచ్చి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ నన్ను అక్కడ ఫోర్స్ చేస్తున్నారు, మీరు పక్క ఈ టైం వరకు 5 minutes లో మీరు లొకేషన్ లో ఉండాలి, నన్ను ఫోర్స్ చేస్తున్నారు, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మై జాబ్ అని చెప్పేసి పొలైట్ గుండు, హంబుల్ గుండు. ఎట్లనో అట్లా నువ్వు తిట్లు తిను ఏమైనా చేయగానే యాక్టర్స్ కి కాస్ట్యూమ్స్ ని ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకో అన్నమాట. షూట్ లొకేషన్ లో ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకో. షూట్ సజావుగా స్మూత్ గా అవుతుందో చూసుకో, యాజ్ వెల్ as ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో అట్లా ఇది యాజ్ అ కాస్ట్యూమ్ డైరెక్టర్, యాజ్ అ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ యాజ్ అ కాస్ట్యూమ్ సూపర్వైజర్ నువ్వు చేయాల్సిన పని అన్నమాట. సో బేసికలీ ఇవి పాయింట్స్ నేను చెప్పినట్టు. ఫీమేల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ప్రయారిటైజేషన్ ఎక్కువ ఫీమేల్స్ ఉంటుంది. వై బికాజ్ ఎందుకంటే ఫీమేల్ యాక్టర్స్ కొంచెం క్లోజ్ ఉంటారు కదా, కొంచెం క్లోజ్ అని కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు. ఇంకొకటి, ఒక ఫ్రేమ్ వర్క్ చెప్తా గైస్. నేను యాక్చువల్గా ఇది చాలా చాలా బాగా యూజ్ అయింది నాకు. ఇది చెప్పిన తర్వాత కాస్ట్యూమ్ సమాప్తం. ఇక ఈ ఫ్రేమ్ వర్క్ చెప్పిన తర్వాత, రైట్? 1 minute. సో బేసికలీ నువ్వు రిఫరెన్స్ డాక్యుమెంట్ చేస్తున్నావు కదా. రిఫరెన్స్ డాక్యుమెంట్ చేసేటప్పుడు 5W 1H ఫ్రేమ్ వర్క్ ని ఫాలో అవ్వు, రైట్? బికాస్ 5W 1H ఫ్రేమ్ వర్క్ ని ఫాలోగా ఎప్పుడు నువ్వు రిఫరెన్స్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు. వాట్ ఈస్ దిస్ ఫ్రేమ్ వర్క్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. 1 minute గైస్. సో బేసికలీ గైస్ ఇంతకు ముందు చెప్పినా కదా, 5W 1H ఫ్రేమ్ వర్క్ అనేది యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు గివ్ రిఫరెన్సెస్ అని చెప్పేసి. ఇది చేస్తే మీరు ఇంకా బాగా రిఫరెన్స్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయొచ్చు గైస్. అందుకనే నేను ఎప్పుడు 5W 1H ఫ్రేమ్ వర్క్ అనేది వాడతా. యాక్చువల్లీ 5W 1H ఫ్రేమ్ వర్క్ అనేది బిజినెస్ అనాలిసిస్ లో వాడతారు, దట్స్ ఎ కార్పొరేట్ జాబ్. బట్ 5W 1H అనేది ఇక్కడ కూడా వాడచ్చు అనమాట. సో ఫస్ట్ డబ్ల్యూ, పుష్పరాజ్ ఎవరు, పుష్పరాజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పుష్పరాజ్ ఎవరు, హూ ఇస్ పుష్పరాజ్. సో అది యూజ్ వస్తుంది మీకు రిఫరెన్స్ ఇవ్వడానికి. వాట్,
పుష్పరాజ్ ఏ పని చేస్తాడు, వాట్ డస్ ద పుష్పరాజ్ డూ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఈజ్ విన్ అనేది ఎప్పుడు పుష్పరాజ్ స్టోరీ అనేది వెన్ ఇట్ ఈస్ జరిగింగ్, ఇప్పుడు జరుగుతుంది రైట్. వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్, వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. పుష్పరాజ్ అనే స్టోరీ ఎప్పుడు జరుగుతుంది, పుష్పరాజ్ క్యారెక్టర్ యొక్క స్టోరీ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి, ఎక్కడ జరుగుతుంది రైట్. సంథింగ్ రిలేటెడ్ టు శాండల్వుడ్ ఏరియా కదా, సో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ స్టోరీ. పుష్పరాజ్ క్యారెక్టర్ స్టోరీ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. ఎందుకు జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, పుష్పరాజ్ కి ఎదగాలన్న ఆశయం ఉన్నది, హీస్ క్లియర్లీ డిటర్మైన్డ్ టు గ్రో ఇన్ ద లైఫ్. సో అందుకని చెప్పేసి పుష్పరాజ్ స్టోరీ జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై. హౌ, ఎట్లా జరుగుతుంది రైట్. సో బేసికలీ ఈ 5W అండ్ 1H ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని నువ్వు రిఫరెన్స్ ఇచ్చేయచ్చు. రిఫరెన్స్ నువ్వు మామూలుగా అయినా ఇచ్చేసేయచ్చు, బట్ నేను బేసికల్లీ ఈ 5W 1H ఫ్రేమ్ వర్క్ అనేది వాడతా వెన్ ప్రిపేరింగ్ రిఫరెన్స్ డాక్యుమెంట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ గైస్. నాకు తెలిసి కాస్ట్యూమ్ సూపర్వైజర్ వర్క్ చాలా గట్టిగా ఉంటుంది కంపేర్ టు ఆర్ట్ కూడా చాలా గట్టిగా చేస్తాడు, అతనేం తక్కువేం కాదు. బట్ కాస్ట్యూమ్ డిజైనర్ కాదు, కాస్ట్యూమ్ సూపర్వైజర్, డిజైనర్ అని వస్తుంది. బట్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ వర్క్ అనేది ఒక 1 స్టెప్, ఒక 1% ఎక్కువ అనుకుందాం బై, బికాస్ చాలా అంటే చాలా మేనేజ్ చేసుకోవాలి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం కవర్ చేసిన కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి. ఇంకేమన్నా మిస్ అయితే ఐఎమ్ సారీ, బట్ నా నా వల్ల ఏందైతే నేను చెప్పేసిన, నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను షేర్ చేసేసిన. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ గైస్. సో యా, నెక్స్ట్ వీడియోలో ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ రోల్తో మీ ముందుకు వచ్చేస్తా. సో బాయ్.